హాయ్, వెల్కమ్ బ్యాక్ భార్గవాస్ జర్నీ. ప్రజెంట్ నేను కోలాలంపూర్లో ఉన్నాను. కోలాలంపూర్లో కేఎల్ సెంట్రల్ దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు ఈరోజు నేను ఒక స్పెషల్ స్పాట్కి తీసుకువెళ్ళిపోతున్నాను. మలేషియా కోలాలంపూర్ అనగానే ఇండియన్స్కి టక్కన ఒక స్పాట్ గుర్తొస్తుంది. ఆ స్పాట్కి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. అదేంటని ఆలోచిస్తారా? బాటు కేవ్స్. ఎస్, బాటు కేవ్స్కి ఈరోజు నేను వెళ్తున్నాను. ఆ బాటు కేవ్స్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్లో చాలా సినిమాల్లో చూసి ఉంటారు. బట్ నేను కూడా ట్రై చేస్తాను కొత్తగా చూపించడానికి. ఏమన్నా కొత్తగా ఏముండదు, అదే సుబ్రహ్మణ్య స్వామి నిలవైన బాటు కేవ్స్ని అంత అద్భుతంగా చూపించడానికి నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. సో మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్గా బాతు కేవ్స్కి అయితే వచ్చేసాను. మలేషియా వచ్చి కోలాలంపూర్ వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చూడకపోతే ఆ కిక్కే ఉండదు అసలు ఆ ట్రిప్లో. సో ఫైనల్గా బాతు కేవ్స్ చూడాలనుకున్నాను. బాతు కేవ్స్కి వచ్చాను. ఎప్పుడో బిల్లా సినిమా చూసినప్పుడు అరే ఈ అమ్మ ఇక్కడికి వెళ్ళాలి ఒక్కసారి అయినా అనిపించేది. ఫైనల్గా వచ్చేసాను, చూపిస్తాను మీకు కూడా. ఎస్, దిస్ ఈజ్ సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ టెంపుల్. టోటల్ మలేషియా మొత్తం కూడా ఒక 30% అనుకుంటా చెన్నై అంటే తమిళ్లే ఒక 30-40% దాకా ఉంటారు. ఎస్పెషల్లీ ఈ మురుగన్ టెంపుల్ మొత్తం కూడా తమిళ్లే ఉంటారు. ఇక్కడ పూజారులు కూడా తమిళియన్సే, వాళ్ళే దీన్ని ఆపరేట్ చేస్తున్నారంట. చాలా హ్యాపీగా అనిపించింది ఒక కంట్రీలో వచ్చి మన కంట్రీ వాళ్ళు ఇంత ఆపరేట్ చేయడం అనేది. మురుగన్ అనేది ఫేమస్. మలేషియాకి ట్విన్ టవర్స్ ఎలాగో మురుగన్ కూడా అలాగే. సో మలేషియా అంటే ట్విన్ టవర్స్ మురుగన్. ఫస్ట్ మురుగన్, ఇండియన్స్కి గుర్తొచ్చేది మురుగన్. మురుగన్ చూస్తేనే మనం మలేషియా వచ్చామని ఫీల్ అవుతాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి గుడి ఆపరేట్ చేసే ఉంటాయి కదా ఆఫీసు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు అవి. ఇవి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా టెంపుల్ ఉంది. లోపలికి వెళ్తే మోస్ట్లీ ఇది వినాయకుడి టెంపుల్, గణేశుడిది. ఇది కూడా టెంపుల్. అండ్ మెయిన్ టెంపుల్ వచ్చేసి పైన గృహలో ఉంటుంది. అక్కడికి కూడా వెళ్దాం, ఒకసారి చూద్దాం. బటు కేవ్స్ ఇది ఎగ్జాక్ట్గా తెలంగాణ స్టేట్లో కేఎల్ సిటీకి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బటు కేవ్స్ అనేది ఒక సున్నప్రాయి గుహ అనమాట. ఇక్కడే మన ఈ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు. ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వచ్చేసి మలేషియాలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. మలేషియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల్లో ఇది కూడా ఒకటి. దీని హైట్ వచ్చేసి 42.7 మీటర్స్, అంటే 140 అడుగుల ఎత్తులో ఉంది ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. బాతు కేవ్స్ ఇది ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది. ఐ లవ్ హైదరాబాద్ అని, ఐ లవ్ నిజామాబాద్ అని, ఐ లవ్ బెజవాడ అని. అసలు ఫోటోల కోసం ఇది స్పెషల్గా అట్రాక్ట్ చేయడానికి, అంటే ఈ ప్లేస్లో ఉన్నామని గుర్తు కోసం ఇది బాగా చేశారు. పార్వతీ పరమేశ్వరుల రెండో కుమారుడైన ఈ సుబ్రహ్మణ్య స్వామిని అనేక పేర్లతో పిలుస్తారు. కుమారస్వామి అంటారు, కార్తికేయ స్వామి అంటారు, స్కంద అంటారు, సర్వనాన్ అంటారు, అరుముఖ స్వామి అంటారు, అండ్ సేమ్ టైం షణ్ముఖ స్వామి అంటారు, దేవసేనాపతి అని కూడా అంటారు. ఎందుకంటే ఈయన దేవతలందరికీ కూడా సేనాపతి, అందుకే ఈయన దేవసేనాపతి కూడా అంటారు. సేమ్ టైం అత్యంత ఎక్కువగా పిలిచే పేరు మురుగన్. మురుగన్ అంటే అందమైన వాడు అని అర్థం. అందుకే ఇన్ని మురుగన్గా ముద్దుగా పిలుచుకుంటారు అందరూ కూడా. చాలామంది తమిళియన్స్ కానీ మలేషియన్స్ కానీ అందరూ కూడా మురుగన్ మురుగన్ అంటారు. మురుగన్ అంటే అందమైన వాడు కాబట్టి 140 అడుగుల ఎత్తులో ఆ మురుగన్ విగ్రహం మన కళ్ళ ముందుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ మురుగన్ విగ్రహాన్ని నిర్మించడానికి 2.5 మిలియన్ మలేషియన్ రింగిట్స్ అయితే ఖర్చు అయింది. సేమ్ టైం మన భారతీయ కళాకారులే దీన్ని నిర్మించడం అయితే జరిగింది. నిజంగా సూపర్ కదా. దీన్ని నిర్మించడానికి సుమారు 3 ఇయర్స్ పట్టింది. అండ్ సేమ్ టైం 350 టన్నుల స్టీల్ రాడ్స్ని, 1550 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని, 300 లీటర్స్ల గోల్డ్ పెయింట్ని అయితే దీన్ని యూజ్ చేశారు దీనికోసం. ఈ బటు కేవ్స్ గృహలో ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామిని యాక్చువల్గా తంబు స్వామి పిల్లే అనే ఒక మలేషియన్ హిందూ నిర్మించడం అయితే జరిగింది. 400 సంవత్సరాల చరిత్ర అయితే ఈ బటు కేవ్స్ గృహలకైతే ఉంది. ఇది ఒక సున్నపరాయి గృహ అనమాట. చాలా డేంజరస్గా ఉంటుంది లోపల కూడా. అండ్ సేమ్ టైం గబ్బిలాలు కానీ, కోతులు కానీ, చాలా యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్నిటికి కూడా సంరక్షిస్తూ వాటిని ఎటువంటి ఇబ్బంది కలిగించుకుని ఉన్నారు. అండ్ సేమ్ టైం ఇక్కడ ఎటువంటి టికెట్ కూడా లేదు. అండ్ 272 స్టెప్స్ని అయితే ఎక్కి మనం పైకి వెళ్తే అక్కడ లోపల ఉన్న గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం
2006 జనవరి 29న తైపూసం ఫెస్టివల్ సందర్భంగానే ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని అయితే ఓపెన్ చేశారు. ప్రతి సంవత్సరం జనవరిలో జరిగే తైపూసం ఫెస్టివల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్. మన ఇండియాలో ఉన్న తమిళనాడు నుంచే కాకుండా శ్రీలంక నుంచి, వియత్నాం నుంచి, సేమ్ టైం మలేషియాలో ఉన్న హిందూస్ అందరూ కూడా ఈ తైపూసం ఫెస్టివల్కి కావిడి కట్టుకొని బటు కేవ్స్కి అయితే వస్తారు. ఈ బటు కేవ్స్లో జరిగే తైపూసం ఫెస్టివల్ చాలా అంటే చాలా ఫేమస్. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఈ తైపూసం ఫెస్టివల్కి అయితే అటెండ్ అవుతారంట. నిజంగా ఆ టైంలో అసలు మనం నిజంగా అసలు దాన్ని విజిట్ కూడా చేయలేం, అంత బిజీగా ఉంటుంది ఈ బటు కేవ్స్ అనేది. ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఈ టెంపుల్ దగ్గర మనకు కనపడవు. కమర్షియల్గా అయితే ఉండదు, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. దేవుడు కొండ మీద ఎందుకుంటాడో ఇప్పుడు అర్థమైంది. శబరిమల కానీ, తిరుమల వెంకటేశ్వర స్వామి కానీ, ఈ సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఫస్ట్ ఈ మెట్లు ఎక్కన్ని పైకి రండి, ఇది పరీక్ష అనమాట. ఈ మెట్లు ఎక్కి పైకి వచ్చేదాకా ఆ మెట్లు ఎక్కి రండి, తర్వాత నేను చూసుకుంటానని. అమ్మ దువాలు తీరిపోతుంది. ఫస్ట్ ఫేజ్ ఇది. టాప్కి వెళ్తున్న కొద్దీ వ్యూ అయితే నిజంగా అద్దరిపోతుంది. చూసారుగా బ్యాక్ సైడ్ నుంచి కూడా సిటీ వ్యూ అంతా ఎంత అద్భుతంగా ఉందో. ఇటు సైడ్ తిరుగుతున్నాం, కేవ్ అందాలంతా కూడా అద్భుతంగా కనపడుతూ ఉన్నాయి. చాలా ఎగ్జైటింగ్ ఉంది లోపలికి వెళ్తుంటే. ఇవన్నీ నేను ఎక్కిన మెట్లు, ఇవి ఎక్కాల్సిన మెట్లు, మామూలు లేదు వ్యవహారం. ఈ మెట్లన్నీ అనుకుని పెట్టారో అనుకోకుండా పెట్టారో తెలియదు, కానీ ఇది నిజంగా ఒక టెస్ట్ అని చెప్పాలి. ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళి దేవుడి గుడిలో మనం డబ్బులు వేసి దేవుడికి అంటే లంచం ఇచ్చి మనకేం కావాలో కోరుకుంటున్నాం. బాగుంది, చాలా బాగుంది. అమ్మా, ఓ ఇదంతా ఒక సున్నప్రాయి గృహ అనమాట. బా నిజంగా అద్భుతంగా ఉంది. ఇక హనుమాన్ టెంపుల్ మనకి ఇన్బుల్ట్ ఆప్షన్, ప్రతి టెంపుల్లో ఈయన ఉంటాడు. ఎందుకు ఉంటాడంటే ఈయనే రక్ష కాబట్టి, అందరికీ అన్ని దేవుళ్ళకి ఈయనే కాపలా కాబట్టి. టెంపుల్లో పూజ చేయించడానికి పూజ సామాన్లు కూడా తీసుకున్నా. ఇదిగో ఇదే షాప్లో తీసుకున్నాను. మా అమ్మ ఒకటే గోల, టెంపుల్కి వెళ్ళి పూజ చేయించని అంటే తీసుకున్నది. ఏమి ఇచ్చాడు, ఒక అగరబత్తి ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు, ఒక దండ ఇచ్చాడు, ఒక పాల ప్యాకెట్ అదే పాల బాటిల్ ఇచ్చాడు. బాగుంది, చాలా క్వాంటిటీతో ఇచ్చాడు. పూజ ఎలా ఉంటుందో చూడాలి లోపల. కేవ్లోకి అడుగు ముందుకేస్తున్న కొద్దీ ఒక పెద్ద ప్రపంచమే కనపడుతుంది. చూసినాక ఎంత పెద్ద స్పేస్ ఉందో, ఎంతమంది జనాలు ఉన్నారో, అసలు చాలా అంటే చాలా స్పేస్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ప్రపంచం లోపల ఉంటుందని. ఈ గుడి ఉంది, పైన మెట్లకి వెళ్తే ఇంకొక గుడి కూడా ఉంది, అక్కడికి కూడా మనం వెళ్తాం. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద గృహ ఉంటుందని, ఇంత పెద్ద కేవ్ అనేది ఉంటుందని. బట్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ తైపూసం ఫెస్టివల్లో ఈ గృహ అంతా నిండిపోతారంట జనాలతో. ఇంద్రబాబు ఎంత పెద్ద కేవ్ ఉంది. ఎంతైనా ఇది కొంచెం డేంజర్ అని చెప్పాలి. సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ టెంపుల్ ఇదే అనమాట. లోపలికి వచ్చిన తర్వాత గృహలో అందరూ టెంపుల్లో వీడియోలు తీయకూడదు, టెంపుల్లో వీడియో తీయకూడదు అంటున్నారు. ఎవరు కూడా తీయలేదు, కానీ నేను తీస్తున్నా. తీయకూడదు అంటారు, బట్ తీయాలి. తీయకపోతే ఎలా తెలుస్తుంది, అందరికీ తెలియాలి కదా. మెయిన్ టెంపుల్లో లోపలికి వెళ్తుంటే మెయింటెనెన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఎక్కడా కనపడలేదు, ఎటువంటి ఎంట్రీ టికెట్స్ కూడా లేవు. బట్ మెయింటెనెన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఫస్ట్ చూసినాక చుట్టూ కూడా నెమలతో అలంకరించారు. సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన నెమళ్ళు, ఆయన వాహనం కూడా ఈ నెమల్లే కాబట్టి టెంపుల్ అంతా కూడా నెమలతో అలంకరించారు. ఎంట్రీ కదా, ఇక్కడి నుంచి నేను లోపలికి వచ్చాను. ఇంత లోపలికి వచ్చిన తర్వాత ఇది టికెట్ కౌంటర్. ఏదైనా స్పెషల్ పూజలు కానీ స్పెషల్ దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బొజ్జ గణపయ్య కనపడతాడు. ఇక తెలిసిందే కదా, ప్రతి టెంపుల్లో ఈయన లేకుండా గుడే ఉండదు. అలాంటి వరం కోరుకున్నాడు మరి ఆయన. గర్భగుడి పక్కన ఇంకొక చిన్న గుడి అయితే ఉంది. ఏంటి అని వెళ్ళి చూశాను. దీనికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ప్రతి సంవత్సరం జనవరి మాసంలో తైపూసం ఫెస్టివల్ జరుగుతుందని చెప్పానుగా, ఆ తైపూసం ఫెస్టివల్లో ఈయన్ని ఉత్సవ విగ్రహంగా ఊరేగిస్తారంట. ఈయన ఉత్సవ విగ్రహం, అసలైన విగ్రహం కేవ్లో ఉంది లోపల. ఫైనలీ నేను కూడా అభిషేకం చేయించుకున్నాను, అర్చన చేయించుకున్నాను. చాలా బాగా అనిపించింది.
గర్భగుడిలో కూడా వీడియోస్ ఫొటోస్ కూడా డైరెక్ట్ అలౌ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ అసలు. మీకు కూడా మొత్తం చూపిస్తాను ఒకసారి. నెమలి వాహనం దర్శనం అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా అయింది. నిజంగా సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫ్రీగా ఇంత ప్రశాంతంగా జరుగుతుందని. అంటే ఫేమస్ టెంపుల్ కదా, ఇంత క్యూ లైన్లు అవి ఇవి హడావుడి ఉంటుంది అనుకున్నాను, బట్ అవి ఏమి లేదు ఎక్కడ కూడా. నిజంగా సూపర్ అంటే సూపర్. లైవ్లో అంటే ఎంతసేపు అంటే అంతసేపు చూడవచ్చు మనం టెంపుల్లో దేవుడిని. తనివితేరా చూసాను నేనైతే. చాలాసేపటి నుంచి కోడి కోతలు అయితే వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి అర్థం కాల. చుట్టూ చూస్తున్నా చాలా లేట్గా అర్థమైంది. ఈ కేవ్లో కోళ్ళు కుక్కలతో పాటు చాలా జంతువులు కూడా పెంచుతున్నారు, కోతులు వాటిని కూడా. వాటికి ఎటువంటి ఇబ్బంది అయితే కలిగించట్లేదు. మరి జనాల మీదకి ఏమన్నా వస్తేనే కొంచెం ఎలగొడుతున్నారు తప్ప మిగతా ఏ ప్రాబ్లం లేదు. బట్ మన నేషనల్ బర్డ్ అయిన నెమలి కూడా మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంట్రా బాబు అనుకున్నా. నిజంగా సూపర్. ఎంతైనా కుమారస్వామి వాహనం కదా, ఆయన చుట్టూ తిరుగుతూ ఉంది అది కూడా. కేవ్లో లోపల అడుగు పెడుతున్న కొద్దీ ఒక కొత్త ప్రపంచమే కనపడుతుంది నిజంగా. ఆ పైన సన్ రైజ్ పడుతుంది చూసారా కేవ్లో, అక్కడక్కడ హోల్స్ నుంచి. ఇక్కడ ఒక పెద్ద హోల్ ఉంది, ఇక్కడ నుంచి సన్ రైజ్ పడుతుంటే లాంగ్ వ్యూలో చూస్తుంటే కేవ్ అత్యంత అద్భుతంగా ఉంది. అంటే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టే ఉంది ఈ కేవ్ అంతా కూడా. నిజంగా సూపర్. ఇది ఒక లైమ్ స్టోన్ కేవ్ కదా, అండ్ సేమ్ టైం కొంచెం భయంగా కూడా ఉంది. ఎక్కడెక్కడ ఏం ఊడి పడిపోతాయో అని తెలియట్లేదు, అంత భయంగా ఉంది. కేవ్ మటుకి నిజంగా అంటే నిజంగా అద్భుతంగా ఉంది. ఇప్పుడు నేను అభిషేకం అర్చన చేయించుకున్నా కదా మెయిన్ టెంపుల్, అదే ఈ టెంపుల్. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. పైన కూడా శ్రీ వల్లి దేవినాని మురుగన్ అంట. చూద్దాం వెళ్తే ఎవరు ఉంటారో. నోర్లు కూడా తిరగట్లేదు. ఇది కూడా పైన ఉన్న మురుగన్ టెంపుల్. ఇది నటరాజు విగ్రహం. ఫైనల్లీ కేవ్లో లోపల ఉన్న టెంపుల్కి కూడా వచ్చాం, మురుగన్ టెంపుల్కి. ఇదే లోపల గర్భగుడి ఉన్న దేవుని కూడా చూపించేసాను ఆల్రెడీ మీకు. నిజంగా ఈ మలేషియా ట్రిప్ ఫుల్ఫిల్ అయింది బాటు కేవ్స్ రావడం వల్ల. ఫైనల్గా బాతు కేవ్ దర్శనం అయితే అయిపోయింది. మంచిగా దర్శనం జరిగింది. ప్రజెంట్ బాతు కేవ్ మెట్రో స్టేషన్లో ఉన్నాను. మెట్రోకి కేఎల్ సెంటర్ నుంచి బాటు కేవ్స్ డైరెక్ట్గా ఉంది. బాటు కేవ్స్ డైరెక్ట్ స్టేషన్కి వచ్చేయచ్చు. ఎవరు ఉంటే దీనికి అంటే క్యాబ్ కూడా ఆస్తులు అడుగుతాడు. సో నా ట్రైన్ కూడా వచ్చేస్తుంది, నేను కూడా వెళ్తున్నా. ఫైనల్లీ నా బాతు కేవ్స్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా జరిగింది. మీకు
ఎవరన్నా బాటు కేవ్స్ వచ్చేవాళ్ళు ఉంటే కేఎల్ సెంటర్ నుంచి డైరెక్ట్గా బాటు కేవ్స్ మెట్రో ఉంది, డైరెక్ట్గా మెట్రోకి వచ్చేయండి. ఎవరు కూడా క్యాబ్కు ట్రై చేయొద్దు. క్యాబ్ వాడు ఆస్తులు అడిగేస్తాడు. నేను కూడా వాడికి ఆస్తి ఇచ్చేసాను అని చెబుతున్నాను. క్యాబ్లో 44 రింగెట్స్ పడింది, బట్ మెట్రోలో 2.5 రింగెట్స్కి మనం వచ్చేసేయచ్చు డైరెక్ట్గా. మీరు ఎవరైనా వస్తే మెట్రోకే రిఫర్ చేయండి, క్యాబ్కి అస్సలు రిఫర్ చేయొద్దు పొరపాటును కూడా. అండ్ సేమ్ టైం నేను ఇక్కడ బాటు కేవ్స్ వచ్చిన పక్కన కేవ్ విలేజ్కి వెళ్ళాను. సేమ్ టైం రామాయణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకటి ఉంటే దానికి వెళ్ళాను. అన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మురుగన్ని, ఒక సుబ్రహ్మణ్య స్వామిని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం నిజంగా నెక్స్ట్ లెవెల్. ఒక థాయ్ అతను మొక్కుతున్నాడు, ఒక చైనీస్ అతను మొక్కుతుంది, సేమ్ టైం కొరియన్ మొక్కుతున్నాడు. అన్ని భాషల వాళ్ళు, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ మన మురుగన్కి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది, మురుగన్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీ మలేషియా ట్రిప్లో మీరు కూడా మన మురుగన్ని దర్శనం చేసుకోండి, వచ్చి మిస్ అవ్వకుండా. ఎవడో పక్క దేశం కూడా వచ్చి దర్శనం చేసుకుంటాడు, మనం చేసుకోకూడదా చెప్పండి? అది ఇండియన్ కల్చర్, దీన్ని బట్టి మనం మిస్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours